నిన్న బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే. గద్దర్ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. ఆయన చేసిన త్యాగం, ఆయన ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం, బలహీన వర్గాల ప్రజల కోసం కొట్లాడిన ఆయన తన జీవితాన్ని త్యాగం చేసిండు. గుండెల్లో బుల్లెట్ గాయమున్నా ప్రజల కోసం కొట్లాడిండు. అసలు ఆయన గురించి మీరు మాట్లాడే వ్యక్తుల, ఒక రాజకీయ నాయకుడు ఆయన గురించి మాట్లాడే స్థాయి మీద అసలు మీరు ఆయనకి అవార్డు ఇవ్వకపోండి, కానీ ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఎట్లు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, మేమోనికి భయపడం. ఆయన ఏం చేసిండు? పోలీసులను చంపిండు. ఎలా చంపిండు? పోలీసులని ఎన్కౌంటర్లు చేసిండు. మా కార్యకర్తలను చంపిన వాళ్ళ మీద పాటలు రాసిండు. పోలీసుల మీద పాటలు రాయలేదా? అరే ఇప్పుడున్న బీజేపీ నాయకులని గద్దర్ చనిపోయే ముందు వరకు బీజేపీ నాయకులను గెలవలేదా? కిషన్ రెడ్డిని గెలవలేదా? బండి సంజయ్ని గెలవలేదా? మీరు ఆలింగనం చేసుకోలేదా? మరి ఇవన్నీ గుర్తుకు రాలేదా? ఎలక్షన్స్కి ముందు గద్దర్ అందరి గుండెల్లో ఉన్నాడు కాబట్టి ఆయనని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం జరిగింది. అయిపోయినాయి కదా ఎలక్షన్స్. మరి ఇప్పుడు ఎందుకు దాన్ని ఆ తేనె తుట్టని కదిలిచ్చారు? మీరు గోక్కున్నారు అనవసరంగా. మీరు గద్దర్కు పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబోం. అసలు పద్మశ్రీ పురస్కారమో, పద్మభూషణో, పద్మవిభూషణో, భారతరత్ననో గద్దర్ యొక్క కీర్తిని గద్దర్కి అవార్డులు, గద్దర్ ఎక్కువనా అవార్డులు ఎక్కువనంటే గద్దరే ఎక్కువ. ఆయన వందల మంది బీజేపీ కార్యకర్తలు, పోలీసులను హత్య చేసిన వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం స్థాయి ఉన్న పేర్లని సిఫారసు చేయాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు. వందల మంది బీజేపీ కార్యకర్తలను గద్దర్ హత్య చేశారు. అలాంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అసలు బండి సంజయ్ మాట్లాడిన దాంట్లో ఆయన ఐడియాలజీ ఏంది, ఆయన ఐడియాలజీ ఏంటి అని అంటుంది. ఎవరి ఐడియాలజీ వారికి ఉంటుంది. మీ ఐడియాలజీ మీకు ఉంటుంది, నా ఐడియాలజీ నాకు ఉంటుంది, ఇంకొక ఐడియాలజీ ఇంకొకటి ఉంటుంది. అంటే ఐడియాలజీని బేస్ చేసుకొని మీరు అవార్డులు ఇస్తారా? మీకు సప్పట్లు కొట్టిన వాళ్ళకే మీరు అవార్డులు ఇస్తారా? మీరు ఆయన నక్సలైట్ అంటున్నారు. మీరు మందకృష్ణ మాదిగకు కూడా అవార్డు ఇచ్చారు కదా, సంతోషం, ఆయనకి ఇవ్వాలి, ఆయన డిజర్వ్. ఆయన చేసిన పోరాటం అసామాన్యమైన పోరాటం, కాదనట్లేదు. మరి మందకృష్ణ మాదిగ కూడా వచ్చింది ఎక్కడి నుంచి? పీపుల్స్ వార్ నుంచే కదా, అక్కడి నుంచే స్టార్ట్ చేసి కదా ఆయన కెరియర్. దాని తర్వాత దళిత ఉద్యమాలు, ఈ వర్గీకరణ, ఈ ఉద్యమంలోకి వచ్చిండు. మరి అక్కడ గుర్తుకు రాలేదా? మీ ఐడియాలజీ కాకుండా వేరే ఐడియాలజీతో ఉన్న వాళ్ళకి మీరు ఎక్కడా అవార్డులే ఇవ్వలేదా? ఇప్పుడు మీరు ఇచ్చిన పద్మశ్రీలు, పద్మవిభూషణలు, పద్మభూషణలు వీళ్ళకి ఏ ఐడియాలజీ ఉన్నది? సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతపైన జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పద్మ పురస్కారాల్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇవాళ పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ, ఏ స్టేట్ అయినా తీసుకోండి, దేశ పార్లమెంట్ తీసుకోండి, ఎవడున్నాడండి అసెంబ్లీలో కూర్చున్నది? అంతా పార్లమెంట్లో కూర్చున్నది క్రిమినల్స్ కూర్చోలే. వాళ్ళకంటే ఘోరమా గద్దర్? అసలు పోలికే కరెక్ట్ కాదు. సగానికి పైగా క్రిమినల్స్ కూర్చున్నారు కదా. రేప్ చేసినోడు, దాడులు చేసినోడు, దోపిడీ చేసినోడు, దేశాన్ని ముంచినోళ్ళు, ప్రజల్ని ముంచినోళ్ళు దొంగలే కదా అక్కడ కూర్చున్నది, చేస్తున్నదంతా. అన్ని పేపర్లో ఈ వార్తల్లో చూడండి. గద్దర్కు పద్మ అవార్డు పక్కా ఇయ్యం, మా కార్యకర్తలను చంపితే పాటలు పాడిండు, పోలీసులను మర్డర్ చేసిండు. ఏ పోలీసులను మర్డర్ చేసిండు ఆయన? ఏ పోలీసులని? ఆయన పేరెలా పంపుతారు? నక్సల్ భావజాలం ఉన్న వ్యక్తికి ఎలా ఇస్తాం? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర సంక్షేమ పథకాల పేర్లు మార్చితే ఊరుకోం. బండి సంజయ్ కావాలంటే రాష్ట్ర పథకాలకు ఇందిరా, లాడెన్, దావూద్ పేర్లు పెట్టుకోవాలని వ్యాఖ్య. ఒక పని చేయండి, ఈ పథకాల విషయంలో పార్లమెంట్లో ఒక చట్టం తీసుకురండి. ఏ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఏ రాజకీయ నాయకుడి పేర్లు పెట్టొద్దు. ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల యొక్క పేర్లు పెట్టాలని ఒక చట్టం తీసుకురండి. అన్ని రాష్ట్రాలకు మీరు కూడా అదే ఇంప్లిమెంట్ చేయండి. ఆలింగనం చేసుకున్నప్పుడు గద్దర్ భావజాలం గుర్తుకు రాలేదా? బీజేపీ వారికే అవార్డులు ఇవ్వాలని రాజ్యాంగంలో ఉన్నదా? బండి సంజయ్పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్. గద్దర్ను కేసీఆర్, బండి అవమానించారు. విప్ ఆది శ్రీనివాస్.
ఇవాళ అందరూ ఆయన వాడుకున్న వాళ్ళే కదా. మీకు ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గద్దర్ చనిపోయిన తర్వాత గద్దర్ భార్యకి లేఖ రాసిండు. నాకు చాలా లోతుగా నేను గాయపడ్డాను గద్దర్ మరణ వార్తని విన్న తర్వాత అని. మరి నరేంద్ర మోదీ ఎలక్షన్స్కి ముందు మరి ఆయన పోలీసులను చంపితే, ఆయన నక్సలైట్ అయితే, మీ ఐడియాలజీ అనేది కాకపోయి ఉంటే, కాదు కాబట్టి ఆయనకి ఎందుకు మరి లెటర్ రాసిండు? మా ఐడియాలజీ కాదని ఆయనకి ఎందుకు ఆయన చనిపోయిన దాన్ని ఎందుకు మీరు ఉపయోగించుకునే ప్రయత్నం చేశారు? అప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా. ఇదేంటంటే లెటర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి గుమ్మడి విమలా గద్దర్, ఎవరు? గద్దర్ భార్యకి నరేంద్ర మోదీ గారు రాసిన లేఖ. ఎప్పుడు? 21 ఆగస్ట్ 2023. శ్రీమతి గుమ్మడి విమలా గద్దర్ జీ, ఐ ఆమ్ డీప్లీ పెయిన్ టు లెర్న్ అబౌట్ ద డిమైజ్ ఆఫ్ శ్రీ గుమ్మడి విఠలరావు జీ, వైడ్లీ నోన్ యాజ్ గద్దర్. నేను చాలా బాధపడుతున్నాను అని ఆయన మరణాన్ని, ఆయన చనిపోయిన దాని విషయం గురించి ప్రస్తావించిండు. హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్ టు ద ఫ్యామిలీ ఇన్ దిస్ హవర్ ఆఫ్ ఇంటెన్స్ గ్రీఫ్. ద థీమ్స్ ఆఫ్ హిస్ పోయమ్స్ అండ్ ఫోక్ సాంగ్స్ ఇన్ తెలుగు రిఫ్లెక్టెడ్ ద ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద డిసడ్వాంటేజెస్ సెక్షన్స్ ఆఫ్ ది సొసైటీ. హిస్ క్రియేటివ్ వర్క్స్ ఆల్సో ప్రొవైడెడ్ ఎంకరేజ్మెంట్ టు ద పీపుల్. ఆయన చేసిన పని ప్రజలకి ఉత్సాహాన్ని ఇచ్చింది, ఎంకరేజ్మెంట్ని కల్పించింది అని మోదీ చెప్తున్నారు, ప్రధానమంత్రి. మీ నాయకుడే కదా. హీ ఆల్వేస్ రిమైండ్ ప్యాషనేట్ అబౌట్ ద ప్రోగ్రెస్ ఆఫ్ తెలంగాణ. హిస్ కాంట్రిబ్యూషన్ టువర్డ్స్ ఎ ట్రెడిషనల్ ఆర్ట్ ఫార్మ్ విల్ బి రికమెండెడ్ బై ద పీపుల్. ద డీప్ సెన్స్ ఆఫ్ లాస్ బీయింగ్ ఫెల్ట్ బై యూ కెన్ నెవర్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ వర్డ్స్. అంటే మాటల్లో కూడా చెప్పలేం ఆయన లేని లోటు అని చెప్తున్నారు. మే ద ఫ్యామిలీ అండ్ వెల్ విషర్స్ బీ గ్రాంటెడ్ ద స్ట్రెంగ్త్ టు బేర్ దిస్ లాస్. ఓం శాంతి. నరేంద్ర మోదీ, ఆయన సంతకం. ఇంత గొప్పగా నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్కి ముందు 2023 ఆగస్టు 21న రాసిన లేఖ ఇది. అప్పుడు ఎలక్షన్స్ కదా, అంతేనా? మీరు ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, మహారాష్ట్రలో మాట్లాడితే కుదరదుడా. ఇది తెలంగాణ. ఇది తెలంగాణ ఉద్యమంలో ఆయన రాసిన పాట ఒక్కసారిగా తెలంగాణ రావడానికి ప్రయత్నం చేసిన ఆయన ఇచ్చిన చైతన్యం అంత గొప్పది. ఆయన దేన్ని వదిలిపెట్టిండు? చెత్త కుండి మీద రాసిండు, చెప్పు మీద కూడా పాట రాసిండు. కాలి గోటికి సరిపోయే రాజకీయ నాయకుడు కూడా గద్దర్కి. ఇంకొకసారి మాట మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడాల. తక్షణమే ఐ రెస్పెక్ట్ యూ బండి సంజయ్ గారు, మీ మీద చాలా రెస్పెక్ట్ ఉన్నది. చాలా సందర్భాల్లో మీరు కొట్లాడుతున్న తీరు అద్భుతమని, చాలా గొప్పగా కొట్లాడుతున్న, ప్రజల సమస్యల మీద స్పందిస్తున్నారని మేమే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మీకు వ్యక్తిగతంగా కూడా ఇది లాస్. నేను అనుకుంటున్నా మీతో ఎవరో మాట్లాడించినారు, మీరైతే కరెక్ట్ ఇట్లా మాట్లాడితే ఇది గట్టిగా ప్రజల్లో ఉన్న వ్యక్తి బండి సంజయ్ కాబట్టి ఈ రకంగా మాట్లాడితే ప్రజల్లోకి వెళ్తుంది, మన ఐడియాలజీ మన లైన్ ఏందనేది తెలుస్తుందని మీతో మాట్లాడిచ్చారు. కానీ అనవసరంగా మీ పార్టీకి ఇబ్బంది కాదు, ఇంకోటి అర్థం నేను కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే మీ ఐడియాలజీని అది కాబట్టి. కానీ ఇక్కడ లాస్ అవుతున్నది మీరు అన్నది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఎంత ఘోరమైన స్టేట్మెంట్ ఇది. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు మాట్లాడారు కదా, నక్సలైట్లు అసలైన దేశభక్తులని. నక్సలైట్ల ఎజెండానే మా ఎజెండాని ఇంకో ముఖ్యమంత్రి మాట్లాడింది కదా.